వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా స్పష్టంగా తేల్చేశారు. మావిగన్ వర్సెస్ అమరావతి ఏదో ఒకటి తేల్చేసుకుందాం. ముఖ్యంగా అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు టీడీపీకి, మావిగన్ కు మద్దతు ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇంత క్లియర్ కట్ గా, ఇంత నర్మగర్భంగా, ఇంత స్ట్రాటజికల్ గా ఈ వ్యాఖ్యలు చెప్పారంటే అసలు ఏం జరిగి ఉంటుంది, పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. మీకు ప్రజా చైతన్య ఛానల్ ప్రేక్షకులందరూ నమస్కారం. అన్న, ఎలా చూడాలి వైఎస్ జగన్ వ్యాఖ్యలు, ముఖ్యంగా అమరావతి వర్సెస్ మావిగన్ విషయంలో? ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని పెడతానని చెప్పి కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పేశారు. వాస్తవానికి 3 నెలల క్రితం, సరిగ్గా 3 నెలల క్రితం ఏప్రిల్ 1వ తేదీన మావిగన్ అనేది ఒక తొలిసారిగా ఆయన సూచన చేసిన పరిస్థితి. ఈసారి క్లియర్ గా దాంతో ఎన్నికల మేనిఫెస్టోకి, ఎన్నికలకు వెళ్తానని చెప్పి 2029 ఎన్నికల అజెండా అనేది సెట్ చేసి పడేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే మీరు అన్నట్టుగా 2024 ఎలక్షన్ ఎజెండా అనే దానికంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తుకి ఒక పునాది వేశారు అని చెప్పొచ్చు. ఎందుకు ఆ మాట మనం అంటున్నాం అంటే, రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అయింది. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలైనా మనం రాజధాని అనేటటువంటి ఒక ప్రాంతాన్ని అసెంబ్లీ సాక్షిగా డిసైడ్ చేసుకుంది 2014 సెప్టెంబర్ 4. ఆ రోజు మన అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లో ఉన్నాయి. సో 2015లో శంకుస్థాపనలు చేశారు. సో ఇప్పటికి 11 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఏదైతే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది, ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది ఇప్పటి వరకు కూడా ఏర్పడలేదు. ఎందుకు ఏర్పడలేదు అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం, చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం తాను బినామీలు మాత్రమే అభివృద్ధి చెందాలి, ఇది ప్రజా రాజధానిగా ఎప్పుడు ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని వల్ల ఈ రోజు కూడా అమరావతి అనేటటువంటి ప్రాంతంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఎందుకు మనం దీంట్లో కొంచెం మూలాల్లోకి మనం వెళ్ళాలి. 2014లో మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు శివరామకృష్ణన్ కమిటీ అనేది మనకు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివరామకృష్ణన్ కమిటీ ప్రకారం మన రాజధానిని మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండాని ఆ కమిటీ అనేది రూపొందించింది. కానీ దాని మీద ఒక్క రోజు కూడా చర్చ జరగల, దాని ప్రకారం ఒక్కరోజు కూడా ముందుకెళ్ళాల. అప్పుడు ఏం చేశారు, అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీతో సంబంధం లేకుండా మంత్రిగా ఉన్నటువంటి నారాయణతో కమిటీ వేసి రాజధాని అనేది అమరావతిలో ఉండాలి, దానికి ఒక అమరావతి ప్రాంతం అని పేరు పెట్టాలని చెప్పి రామోజీరావు అనేటటువంటి ఒక మీడియా అధిపతితో ఒక డైరెక్షన్ లో సెప్టెంబర్ 4, 2014 ముందు విజయవాడ కేంద్రంగా రాజధాని అని ప్రకటించారు అసెంబ్లీలో. ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నారు. ఆ రోజు అపోజిషన్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అదేంటి మీరు డైరెక్ట్ గా చర్చ జరగనీయకుండా డైరెక్ట్ గా ప్రకటన చేయటం ఏంటంటే, లేదు ఆల్రెడీ ప్రకటన చేసేసామని చెప్పిన తర్వాత విజయవాడ క్యాపిటల్. అప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. విజయవాడ క్యాపిటల్ గా, విజయవాడ చుట్టుపక్కల ఎక్కడన్నా 30,000 ఎకరాల భూములు, అంటే అక్కడ ఒక 10,000 ఉండొచ్చు, అక్కడ 2,000 ఉండొచ్చు, అక్కడ ప్రభుత్వ బిల్డింగ్లు కట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెట్టినటువంటి ప్రపోజల్. కానీ డిసెంబర్కి వచ్చేటప్పటికి ఏమైంది, 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అప్పుడే క్లియర్ గా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ శంకుస్థాపన కార్యక్రమం అప్పుడే చెప్పాడు, ఆ శంకుస్థాపన కార్యక్రమానికి నేను రావటం లేదు, ఎందుకంటే ఇది ప్రజా రాజధాని కాదు, పేదల పొట్టగొట్టి, రైతుల పొట్టగొట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీరు ఒక వెంచర్ లాగా ఈ భూముల సేకరణ జరుగుతుంది. 3 పంటలు పండేటటువంటి పచ్చడి భూములు 34,000 ఎకరాలు తీసుకోవటం ఏంటి అని చెప్పి ఆ రోజే వ్యతిరేకించాం. సరే, దాని తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు దాన్ని డిసైడ్ చేశాడు కాబట్టి చేస్తాడా అంటే 5 సంవత్సరాల్లో ఏం కాల. సరే, మేము అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి పాజిబిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద సమగ్రంగా మేము కొన్ని కమిటీలను వేసాం. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కానీ, లేదంటే జిఎన్ రావు గారి కమిటీ కానీ, మంత్రివర్గ ఉపసంఘం కానీ, ఇవన్నీ వేసి ఒక స్టడీ చేస్తే ఈ ప్రాంతం అనేది, ఈ ప్రాంతంలో కొత్త నగరం కట్టడం అనేది రాష్ట్రానికి అతిపెద్ద గుదిబండగా తయారైంది. దీనికంటే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలాగా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా ఇక్కడే ఆల్రెడీ రాజధానిగా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఏదైతే న్యాయ రాజధాని ఏమో కర్నూలు, ఇక్కడేమో మన అసెంబ్లీ వచ్చి ఇక్కడ శాసన రాజధాని ఉండాలని నిర్ణయించి చెల్లాం. ఏది మేము ఇమీడియట్ గా వచ్చిన 2019లో నేను అంతా జరిగింది, 2024లో కాదు, 2019 ఎండింగ్ లోనే జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది, కోర్టులకు వెళ్ళి దాన్ని కూడా జరగనీలా. సరే, మేమంటే ఒక ప్రపోజల్ ప్రకారం మేము వెళ్ళాం, దాన్ని ప్రభుత్వం కానివ్వలేదు. ఈ ప్రభుత్వం దాన్ని వద్దు అని వాళ్ళ అమరావతి కానీ ఉంచాలనుకుంది.
మేము మళ్ళీ ఇప్పుడు రెండో ప్రపోజల్ వాళ్ళకి క్లియర్ గా పెట్టాం. ఏంటి, ఇక్కడ మనం లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక మహానగరాన్ని కడదాము అని అంటే దానికి అసలు కం వడ్డీ ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుంది, ఎన్ని లక్షల ఎకరాలు మళ్ళీ భూములు సేకరించాలి. సో దీనికంటే రెడీమేడ్ గా ఉన్నటువంటి అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డుగా ఉన్నటువంటి నగరాలని మనం సెలెక్ట్ చేసుకొని 3 ప్రాంతాలుగా, అంటే మావిగన్ అనేటటువంటి దాంట్లో ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అంటే మచిలీపట్నం టు గుంటూరు వయా విజయవాడ మీదుగా ఇది ఒక 110 కిలోమీటర్లు ఉంది. దీన్ని రాజధాని కారిడార్ గా ఏర్పాటు చేసుకొని ఇక్కడే మనం సంవత్సరానికి ఒక 5,000 కోట్లు లేదంటే ఒక 4,000 కోట్లు అలా ఖర్చు పెడితే ఒక 4-5 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి అతి పెద్ద క్యాపిటల్ గా ఇది మనకి ఏర్పడుతుందని ప్రపోజల్ పెట్టాం. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లా. కానీ మేము క్లియర్ గా ఆ దానికే కట్టుబడి ఫైనల్ గా ఏదైతే రేపు 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మావిగన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉంచుతూ ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులకి నష్టం కలగకుండా డెవలప్ చేసి వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి భూములను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో చేసుకుంటూ ముందుకు వెళ్తామనేది మేము క్లియర్ కట్ ఎజెండాతో ఉన్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. అయితే ఇక్కడ 3 ఏళ్ల ముందే వైఎస్ జగన్ ఇంత ధైర్యంగా ఈ వ్యాఖ్యలు ఎలా చేశారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ బూమరాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా షాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా అనే వాదన కూడా లేకపోలేదు. మీరు ఎలా తీసుకుంటారు దీన్ని? సార్, ఇక్కడ మా పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రానికి మంచి చేసేటటువంటి నిర్ణయాల మీదే మా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. మా పార్టీ ప్రయోజనాల తర్వాత ముందు రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రం అనేది అభివృద్ధి దిశలో వెళ్ళాలి. ఇప్పుడు రేపు ఎలక్షన్ వచ్చేటప్పటికి మనకు రాష్ట్రం విడిపోయి 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు అయినా ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి ఒక రాజధాని మనం కడుతున్నామని అంటే ఇంతకంటే మనం ఇంకా దిక్కుమాలిన తరం ఎవరికైనా చెప్పుకోవడానికి ఎంతకంటే కూడా చండాలతనం ఇంకోటి ఉండదు. అందుకనే పర్మనెంట్ గా రాష్ట్ర రాజధానికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా అవ్వాలి తప్ప గుదిబండలాగా కాకూడదు అనేటటువంటి ఒక ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ రోజు 3 రాజధానులు కావచ్చు, లేదు ఈ రోజు మావిగన్ కావచ్చు, ఈ రెండూ కూడా రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి గ్రోత్ ఇంజన్ ని నిర్ణయించే నిర్ణయాలే తప్ప ఏ రోజు కూడా ఇవి నష్టపరిచేటటువంటి నిర్ణయాలు కాదు. సరే, మమ్మల్ని కొంతమంది వ్యతిరేకించొచ్చేమో, అమరావతి ప్రాంతంలో ఉన్న కొంతమంది ఏదైతే భూములు ఇచ్చినటువంటి వాళ్ళు వ్యతిరేకించొచ్చేమో. సో కానీ రాష్ట్ర ప్రయోజనాలను ఈరోజు చూస్తే మావిగన్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అమరావతికి ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, మావిగన్ గా ముందుకు వెళ్తే ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తది, అమరావతిగా ముందుకెళ్తే ఈ రాష్ట్రం ఏ విధంగా వెనక్కి వెళ్తది, దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ 3 ఏళ్లలో ప్రతిసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్చ జరగాలి. ఎందుకు చర్చ జరగాలని అంటున్నాను, ఒక రాజధాని అంటే అసలు ఏంటి, కామన్ మ్యాన్ కూడా తెలియాల్సినటువంటి అంశం. రాజధాని అని అంటే అన్ని మార్గాలు అందుబాటులో ఉండి ప్రజలందరికీ నివాసం ఉండటానికి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం రాజధాని అంటాం. అది మన హక్కుగా మనం భావిస్తాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉంటున్నాడు, అనేక మంది మంత్రుల శాశ్వత నివాసాలు హైదరాబాద్. వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఓన్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలోకి వస్తే, ఇక్కడ నివాసం ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రేవంత్ రెడ్డో లేదంటే కేసీఆర్ లేదంటే ఇంకొకరిలో రేపొద్దున ఇంకో కేటీఆర్ ముఖ్యమంత్రి అయితేనో మీరు వీసా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండాలనో, లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు వీసా తీసుకుంటేనే, మా పర్మిషన్ తీసుకుంటేనే ఇక్కడ ఉండాలనో ఈ ఎవరు అనరు. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళి ఉంటున్నాం, ఎవరిని అంటారా ఢిల్లీ వెళ్ళి వీసా తీసుకొని మీరు ఉండాలని? ముంబైలో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, కర్ణాటక బెంగళూరులో చాలా మంది ఉన్నారు రాజధానిలో. వాళ్ళు ఎవరన్నా కన్నడలో కానీ లేదంటే తమిళనాడులో ఉన్న చెన్నైలో ఉన్న తమిళ్స్ కానీ అయ్యా మీ తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని ఎవరైనా అంటారా? లేదు కదా. కానీ ఇక్కడ అమరావతి అనేటటువంటి ప్రాంతంలో ఈ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా దీన్ని తయారు చేసి మా పర్మిషన్ తీసుకుంటేనే మీరు ఇక్కడ ఉండాలి. మీరు ఈరోజు మీరు స్థలం కొనుక్కోవాలన్నా ప్రభుత్వం పర్మిషన్, సిఆర్డిఐ పర్మిషన్, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళ పర్మిషన్, కొంతమంది జేఏసీగా ఏర్పడినటువంటి టీడీపీ వాళ్ళ పర్మిషన్, కొంతమంది టీడీపీ గూడాల పర్మిషన్ తీసుకుంటేనే మీరు అక్కడ ఉండగలుగుతారు.